రాజకీయ వాతావరణాన్ని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసిన తర్వాత ఏమని అనిపిస్తోంది అసలు మీకు? అంటే కాంగ్రెస్ పార్టీ పక్కన పెడదాం, కొంచెం సేపు కాంగ్రెస్ పార్టీ విషయం కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే మీ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో బాగా సంబంధాలు ఉన్నాయి, కలిసి ఉన్నారు అంతా. కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణ గారు కూడా ఎంపీగా పోటీ చేశారు ఏలూరులో. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఏ రకంగా కనిపిస్తుంది, రాజకీయ వాతావరణం మీకు? రాజకీయ వాతావరణం అంటే ఇప్పుడు మామూలుగా స్టేట్ విడిపోయినాక స్టేట్ న్యూ స్టేట్గా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఆంధ్ర వేరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర వేరు. అవును, రాష్ట్ర విభజన అయిన తర్వాత మామూలుగా ఒక క్యాపిటల్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, అన్నిటికీ హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. అంతకుముందు హైదరాబాద్ వ్యాస్ట్గా డెవలప్ అవటం, అవును, అక్కడేమి డెవలప్మెంట్ లేకుండా ఒక అక్కడి నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా పెట్టారు కదా, అప్పుడు మొదట్లో పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మైగ్రేషన్ కూడా చాలా జరిగింది అన్ని రంగాల్లోనూ. ఈ డెవలప్మెంట్ ఆంధ్రాకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. కాకపోతే అక్కడ మానవ వనరులు బాగా ఉన్నాయి, అవును, వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. ఎస్, వీటన్నిటిని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ నిర్మాణం కానీ రాష్ట్ర విభజన వల్ల ఉపయోగపడింది పోలవరం ప్రాజెక్ట్. అవును, ఇది సెంట్రల్ అసిస్టెన్స్ తోటి 100% సెంట్రల్ అసిస్టెన్స్, రాష్ట్ర బడ్జెట్తో నిమిత్తం లేకుండా ఒక ప్రాజెక్టు సాధించగలిగారు. ఒక క్యాపిటల్ నిర్మాణానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మిగతాది ఎప్పుడైనా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలనే ఒక కోరిక, ఆ కోరిక బలంగా ఉండడంతో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కానీ ఇంతవరకు ఏం ముందుకు వెళ్ళాల. ఎందుకని? కారణాలు ఏమన్నా ఉంటాయి అంటే రాజకీయ కారణాలే దాన్ని మనం చూడాలా, లేకపోతే లోకల్గా ఉన్న ఇనేబిలిటీ ఏమన్నా ఉందని అంటారా? లోకల్గా రాష్ట్ర విభజన అంటే ఫస్ట్ 5 years తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రైట్. ఆయనకు ఒక విజన్, ఓకే, హైదరాబాద్ నేను డెవలప్ చేసిన విధంగా ఆంధ్ర కూడా డెవలప్ చేద్దాం అన్న విధంగా చేసి. అందులో తప్పేం లేదు కదా ఆ విషయంలో? తప్పే ఉంది, అడ్వాంటేజ్. వీటిని విజయవాడ ఆయన గుంటూరు క్యాపిటల్ కడదాం అనుకున్నారు. కడదాం అనుకున్న ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్యలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. అవును, ఇది హైవే మీద బేస్ చేసుకుంది. ఎక్కడైతే కొంచెం వాల్యూ తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఒక 33,000 ఎకరాలు 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు అవుతుంది. రోడ్స్, ఈ వాటర్ బాడీస్ ఇవన్నీ కలుపుకుంటే 50,000 ఎకరాలు అవుతుంది. మీకేమన్నా ఉన్నాయి దాంట్లో? మీకు అక్కడ ఏమన్నా ఉన్నాయి లేదా? ఓకే ఓకే. 50,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ 33,000 తీసుకున్నాం. మిగతా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నూతన నగర నిర్మాణంగా చేద్దాం అనుకున్నారు. ప్రాసెస్ మొదలెట్టారు. అది పోలవరం ప్రాజెక్టు డిలే అవుద్దని పట్టిసీమ, రాజశేఖర రెడ్డి గారితో విని కెనాల్స్, అప్పుడు పోలవరం ముందు స్టార్ట్ అయినా డ్యామ్ సైట్ వర్క్ అవ్వకపోయినా కెనాల్స్ దొగుదామని ముందు కెనాల్స్ మొదలెట్టారు. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తోటి వాటర్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాగా ఆదుకున్నారు. అది టీడీపీ గవర్నమెంట్. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. మారేటప్పుడు ప్రాధాన్యాలు మారినాయి, పద్ధతులు మారినాయి, అంతా మారిపోయింది, మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. పోలవరం చేయలేదని అన్నారు, మళ్ళీ పోలవరం మేం చేస్తున్నాం అని అన్నారు, అమరావతి వద్దని అన్నారు, 3 రాజధానులు అన్నారు. అది సో ఎక్కడికక్కడ మళ్ళీ క్లమ్జీ వాతావరణం వచ్చేసింది. ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ కాకుండా వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఏదో సంక్షేమం, మన నవరత్నాలు అది చేస్తున్న, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేయాలి. చేసి అమరావతి కాదు 3 రాజధానులు అన్న, 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టు. ఆ 30లో అమరావతి కూడా ఒకటిగా. అవును కదా. 3 రాజధానుల అంశాన్ని మీరు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? విన్న తర్వాత 3 రాజధానులు కాదు, ఏమి కాదు, వాళ్ళు పేరుకు 3 రాజధానులు చెప్పడమే కానీ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్
చూస్తుంటే అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్రాధాన్య కార్యక్రమం. వైజాగ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇంటర్నేషనల్ సిటీ అవుద్ది. ఓకే. విత్ మామూలుగా తక్కువ అవును పెట్టుబడితో అవుద్ది అవుతుంది ప్లాన్. అది కుదురుతుందని అంటారు అసలు? మీ మీ ఆలోచనలో మీరు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీరు కూడా అంటే అది ఒక ఆలోచన చేయటంలో తప్పేం లేదు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, అది డెవలప్మెంట్ అన్నారు అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి కదా వెళ్ళాలి. ఇప్పుడు అమరావతి అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు? రాయలసీమ జిల్లాలు 7 ఇటు ఉన్నాయి, లేకపోతే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అటు ఉన్నాయి, మధ్యలో ఉంటుందని పెట్టుకున్నారు. నేచురల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ పార్ట్ ఉంది. ఎప్పటి నుంచో మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అక్కడ ఆ రోజుల్లోనే నాగార్జున యూనివర్సిటీ దగ్గర కడదామని క్యాపిటల్. అప్పుడు అక్కడ కాదని కర్నూలు షిఫ్ట్ చేశారు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును కదా. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ అక్కడి నుంచే వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ 4 జిల్లాల్లో ప్రముఖ పాత్ర ఉంటుంది. అవును. అది కాదని ఇంకోసారి షిఫ్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి అనుకుంటే అది వేరు. అవును. నాట్ ఇన్ బిట్వీన్ సగం వర్క్ చేసి రోడ్లు చేసి అన్నీ పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది, మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్గా చూపించింది బాగా. డెఫినెట్గా. నాకు ఈ 4 జిల్లాలు సీట్లు అక్కర్లేదు అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవటం. కరెక్టే కదా. చేసుకోవటం అంటే వాళ్ళు ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో ఓటేసేటప్పుడు చూపిస్తారు తప్ప రోజు మాట్లాడరు. అదేంటి అలా అన్నారేంటి? జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రోజు రాజకీయం చేయరు. అంటే రాయలసీమలో ఉన్నట్టు విలేజ్ ఫ్యాక్షన్ ఇజం కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. ఓటుతోనే సమాధానం చెప్పేస్తారు ఎప్పుడైనా. ఓకే. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్. సో అలాంటి వాటిని 4టిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు. నిజంగా చేసిందా? చేసినాయి కదా చాలా. రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును. బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును. దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు? రామారావు గారి కూతురు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత రామారావు గారి కూతురు. అట్లాంటివి మాట్లాడితే లేడీస్ హర్షిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును. కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదని అంటారు ఆ విషయంలో? నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చేవాంటారు.